ఏవన్నా ఆగేటట్టున్నాయి గాని కార్ పార్టీలకెళ్లి కాంగ్రెస్ కు మాత్రం జంపింగ్ లు ఆగేటట్టే లేవు. ఒగలెనుకోగలు వరుస పెట్టి కార్ దిగి కాంగ్రెస్ కండువ కప్పుకుంటుండే వరకల్లా గులాబీ పార్టీకి రేపెట్లా అనే గుబులు పట్టుకునే ఇది జాలదన్నట్టు ఇంకో పెద్ద ప్లాన్ వేసి పింక్ పార్టీకి మైండ్ బ్లాక్ అయ్యే షాకిచ్చే ఆలోచనలుండట సీఎం రేవంత్ సారు. ప్రాజెక్టుల మీద పంచాదులు, పథకాల మీద పంచులు, రుణమాఫీ మీద రూమర్లు, బ్యారేజీల మీద బద్నాంలు, కరెంటు కోతల మీద కామెంట్లు, 6 గ్యారంటీల మీద జోరు కౌంటర్లు. ఇట్లా కార్పాటోలు ఏ తీరులో ఎన్ని చేసినా గానీ కాంగ్రెస్ పతార వెరుగుడే కాకుండా ఎంపీ సీట్లలో ఒక్క సీటు కూడా రాకుండా బీఆర్ఎస్ పార్టీ పురాగా నారాజ్ అయిపోతున్నది. ఒకరికొకరిని వరుస పెట్టి గులాబీ పార్టీలకెళ్లి మాజీ మంత్రుల్ని, ఎమ్మెల్యేలని, పెద్ద లీడర్లని కాంగ్రెస్ లకు గుంజి కన్వాలు కప్పుతున్నా గానీ ఆడికి అసెంబ్లీలో బానే కొట్లాడారు కార్పార్టీలు. ఇక ఇట్లా ఊకుట్టే కాదు, చేసేది పురాగానే చేసి పులి స్టాప్ పెడదామని బీఆర్ఎస్ కు చెక్ పెట్టి కేసీఆర్ కు పెద్ద షాక్ ఇచ్చేటట్టే సీఎం రేవంత్ సార్ ప్లాన్ చేసిండని గాంధీ భవన్ సైడ్ గట్టిగా నేను వస్తున్న టాకు. దానికోసం ప్లాన్ కూడా రెడీ చేసి పెట్టిరట. బయట దేశాలకెళ్లి పెట్టుబడులు, రాష్ట్రానికి కంపెనీలు తెచ్చేందుకు ఫారిన్ టూర్ పోయిన రేవంత్ సారు హైదరాబాద్ కు రాగానే ఆలస్యం చేయకుండా రంగంలోకి దిగబోతున్నాడట. కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు 6 కార్ పార్టీ ఎమ్మెల్యేలు మంచిగానే మంత్రాలు చేస్తున్నారట. అందులో ఇదివరకు రేవంత్ రెడ్డితో కలిసి పనిచేసిన లీడర్లు కూడా ఉన్నారట. ఈ గ్రేటర్ హైదరాబాద్ కెళ్లి పార్టీ మారే లీడర్లతోటి చర్చలు ఒడిచినాయట. పట్నం దిక్కున్న నేతల 3 ఎమ్మెల్యేలను రోజుకొక లెక్క పార్టీలు చేర్చుకుంటున్నట్టు చర్చ నడుస్తుందట. జర్రనొద్దులనే జీహెచ్ఎంసీ ఎలక్షన్ రాబోతున్నాయి కాబట్టి అందులో కూడా కాంగ్రెస్ జెండానే ఎగిరి తట్టు చేయాలి, కార్ పార్టీకి సందేహొద్దన్న ఆలోచనలు ఉన్నారట. ఈ కొత్తగా పార్టీ జంపేయడం దాంట్లో ఒక మాజీ మంత్రి కూడా ఉన్నట్టు ప్రచారం నడుస్తున్నా గానీ అసలు ముచ్చట మాత్రం బయటికి పోకుండా లాస్ట్ మినిట్ దాకా సీక్రెట్ గానే ఉంచాలని చూస్తున్నారట. ఇక సీఎం సార్ హైదరాబాద్ రాగానే రాష్ట్రానికి పెట్టుబడులు పట్టుకొచ్చిన గొప్ప నేత రేవంత్ రెడ్డి అని ఎలివేషన్లు ఇచ్చుకుంటా జోరుగా ప్రచారం చేసి పబ్లిక్ ల పతార వేయించి ఇంకో దిక్కు లీడర్లకు కన్వాలు కప్పి బీఆర్ఎస్ కు బిగ్గెస్ట్ షాక్ ఇయ్యాలని ప్లాన్ చేస్తున్నారట. మరి ఈ ముచ్చట తెలిసి గులాబీ పార్టీ వాళ్ళు అలర్ట్ అయ్యి ఏం చేస్తారు, ఎవరైనా కట్టడి చేస్తారా లేకుంటే ఎవరైనా మాకేం ఫరక్ పడదు అని ఎప్పటిలెక్కనే స్పీచ్లు దంచుతారా అనేది చూడాలిగా. అమ్మా వానదేవుడు ఇప్పుడిప్పుడే గర్విస్తుండు. మొన్నటి దాకా ఇతుమార్ లేకుండా పడ్డ వానలకు డ్యాంల గేట్లు అన్ని తెరిచిపెట్టిరు. మళ్ళీ వానలకు ఎన్నిగనం చేపలు పడ్డాయో పట్టుకొచ్చుకుందామంటే అటు గేట్లు మూస్తలేరాయి. ఇక ఇప్పుడే గేట్లన్నీ బంద్ పెట్టేసరికి శ్రీశైలం డ్యామ్ కు పడవలన్నీ ఎట్లా తొవ్వబట్టినాయో చూడుర్రి. ఇదంతా చూస్తుంటే ఏదో పోటీలకు పోతున్నట్టే పోబడుతురు అనిపిస్తుంది. ఓయమ్మనే ఒక్కరా ఇద్దరా గింతమంది తొవ్వబట్టి ఒగలనుకోగలు గిట్ల పోతురు. పడవ పోటీలు గిటేమన్నా పెట్టిర్రా ఏంది అని అనుకునేరు. పోటీలు కాదేం కాదు, మొన్నటిదాకా ఇరాం లేకుండా వానలు దంచిడిచిపెట్టినాయి కదా, ఆ వాన దెబ్బకు దినాం శ్రీశైలం డ్యామ్ గేట్లు తెరిచి పెట్టిరన్న ముచ్చట ఏరుకున్నదేనాయే. ఇక ఇప్పుడిప్పుడే జర్ర గర్విచ్చేసరికి గేట్లు మూసేసిర్రు. ఖాతమిగ మొన్నటిదాకా పడ్డ వానలకు చేపలు బగ్గ పడొచ్చు, ఎట్లనో గేట్లు బంద్ చేసిర్రు కాబట్టి వాళ్ళకి పని చెప్పవలసిన టైం వచ్చింది. ఇక ఇది తెలిసి ఆగుతారా ఎవరన్నా అందిన కాడికి వేసుకొచ్చుకుందామని గిట్లా ఒగలనుకోగలు తవ్వబట్టిరు జాలర్లంతా. కానీ నిజంగా ఇది చూస్తుంటే వేటకు కాదు పందానికి పోతున్నట్టే ఉంది. సందే లేదు, మళ్ళీ ఇంతమంది పోతుర్రు, తలా ఓ 10-20 కిలోల చేపలన్నీ వస్తే బాగుండు. అసలే ఇన్నొద్దులు గేట్లు తెరిచి అటు దందా ఇటు నాలుకే సప్పబడ్డట్టు అయింది. ఇక ఇలా మంచిగా అమ్మంగా మిగిలినవి కొన్ని వేయించుకొని కొన్ని పులుసు పెట్టుకొని ఓ పట్టు పట్టవలసిందే అన్న ఊపుతో నెల్లిర్రు అన్నలంతా. ఇక అలా అదృష్టం ఎంత మట్టుకుందో చూడాలి.